Good morning to one and all. Am I audible? Am I audible, guys? Okay, thank you. So last class,
We have discussed some problems on conditional probability. Let us discuss some more problems. So next one, a urn number. A urn contains 4 ticket numbers 1, 2, 3, 4, and another contains 2, 4, 6, 7, 8, 9. Urn ante a large metallic container. A large container with metallic strip anamata. Urn urn ante a large container with metallic strip. So అలాంటి ఒక స్ట్రిప్, అలాంటి ఒక బాక్స్ లో నెంబర్స్ ఉన్నాయంట. సో ఆ నెంబర్స్ వచ్చేసి a large metal container with a tap అనమాట. సో URN అంటే a large metallic container with a tap. అంటే ఇప్పుడు బాటిల్స్ లా ఉంటాయి కదా, అలాంటి ఒక కంటైనర్ లో టికెట్స్ ఉన్నాయి, టికెట్ నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 అనే నెంబర్స్ ఏమో ఒక కంటైనర్ లో ఉంటే 2, 4, 6, 7, 8, 9 నెంబర్స్ ఏమో ఇంకో కంటైనర్ లో ఉన్నాయి. ఇఫ్ వన్ ఆఫ్ ద టూ ఎర్న్స్ ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, వన్ ఆఫ్ ద టూ ఎర్న్స్ ఆ ఉన్న టూ కంటైనర్స్ లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అందులో నుంచి ఒక టికెట్ డ్రా చేసినప్పుడు, ఒక ఎర్న్ ని సెలెక్ట్ చేసుకోవడం, అందులో నుంచి ఒక టికెట్ ని డ్రా చేస్తున్నాము. అయితే ఏంటి ప్రాబిలిటీ, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద టికెట్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద చూజన్ ఎర్న్ హ్యాస్ ద నెంబర్ 2 or 4. కలిపి రాసేసారమ్మా 2 or 4 అది. సెకండ్ బిట్ ఏమో 3 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, థర్డ్ బిట్ 1 or 9 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడుగుతున్నాడమ్మా. ఓకేనా? సో 2 ఎర్న్స్ ఉన్నాయి. 2 ఎర్న్స్ లో ఫస్ట్ ఎర్న్ లో ఉన్న నెంబర్స్ 1, 2, 3, 4, సెకండ్ ఎర్న్ లో ఉన్న నెంబర్స్ 2, 4, 6, 7, 8, 9. సో దీస్ 2 ఎర్న్స్ నుంచి ఒక ఎర్న్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, అందులోంచి ఒక టికెట్ ని డ్రా చేసినప్పుడు, ఐ మీన్ ఒక నెంబర్ ని తీసినప్పుడు 2 or 4 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, తీసే నెంబరు 3 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, తీసే నెంబరు 1 or 9 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అని 3 బిట్స్ గా అడిగాడమ్మా. సో రిక్వైర్డ్ ఈవెంట్ కెన్ బి హ్యాపెండ్ ఇన్ ద ఫాలోయింగ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ వేస్. So first first earn is chosen and then a ticket is drawn. Second earn is chosen and then a ticket is drawn. వాడిచ్చిందే ఇక్కడ మ్యాటర్ రాసామండి. తర్వాత ద ప్రాబిలిటీ దట్ చూజన్ ఎనీ ఎర్న్, ఉన్న 2 ఎర్న్స్ లో ఏదో ఒక్కటి చూస్ చేసినప్పుడు ఛాన్స్ ఎంత అని చెప్తాం, 1/2 కదా, ఒక్కొక్కటే కదా తీయమన్నాడు. సో 1/2. లెటెస్ట్ రిక్వైర్డ్ ప్రాబిలిటీస్ పి, మనకు కావాల్సిన ప్రాబిలిటీ పి అనుకున్నాను. ఆ ప్రాబిలిటీ పి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎర్న్ ని తీసినప్పుడు ఛాన్సెస్ ఏంటి, సెకండ్ ఎర్న్ ని తీసినప్పుడు ఛాన్సెస్ ఏంటి. ఓకే, పి ఆఫ్ 1 పి ఆఫ్ 2 అని ఇండికేట్ చేసుకుంటున్నాం. ప్రాబిలిటీ 1 ప్లస్ ప్రాబిలిటీ 2 అని ఇండికేట్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ప్రాబిలిటీ. ఓకే, సో ఫస్ట్ బిట్ ఏంటి, మనం తీసే నెంబరు 2 గానీ 4 గానీ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది అంటున్నాడు కదా. సో టోటల్ ప్రాబిలిటీ అన్నప్పుడు ప్రాబిలిటీ 1, ప్రాబిలిటీ 2, మరి ఫస్ట్ కంటైనర్ నుంచి తీయాలి, సెకండ్ కంటైనర్ నుంచి తీయాలి. వాడు అదే అన్నాడు చూడండి. ఇఫ్ వన్ ఆఫ్ ద టూ ఎర్న్స్ is selected at random and ticket one of the two earns is selected at random, ఉన్న రెండిట్లో నుంచి ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు. ఓకే, సో రెండిట్లకే చూడాలమ్మా. సో ఫస్ట్ మన కంటైనర్స్ 2 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 2 ఫస్ట్ ఒకటి తీస్తాం కదా, ఆ తీసే ఒకటి తీసినప్పుడు, ఫస్ట్ కంటైనర్ తీసినప్పుడు, ఐ మీన్ ఫస్ట్ ఎర్న్ తీసినప్పుడు నెంబర్స్ ఏమున్నాయి మనకి, 1, 2, 3, 4 ఉన్నాయి కదా. సో దానిలో నుంచి ఫస్ట్ బిట్ ఏమడిగాడు,
సో దానిలో నుంచి ఫస్ట్ బిట్ ఏం అడిగాడు, 2 ఆర్ 4 అడిగాడు. సో మన దగ్గర ఉన్న ఫస్ట్ కంటైనర్ లో నెంబర్స్, టోటల్ నెంబర్స్ 4. ఆ టోటల్ నెంబర్స్ 4 లో 2 గానీ 4 గానీ రావడానికి ఛాన్సెస్ అన్నాడు. సో 2 ఒక నెంబర్ కనబడుతుంది. 1, 2, 3, 4 లో 2 ఒకసారి వస్తుంది, 4 ఒకసారి వస్తుంది కదా. సో 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో 2/4 అని రాసామండి. అవుట్ ఆఫ్ 4 నెంబర్స్ 2 నెంబర్స్ తీయడానికి అవకాశం అన్నాడు కాబట్టి 2/4 వేసేస్తున్నాం. అలాగే సెకండ్ కంటైనర్ లో చూసినప్పుడు మళ్ళీ సెకండ్ కంటైనర్ తీసినప్పుడు కూడా అవుట్ ఆఫ్ 2 కంటైనర్స్ 1 కంటైనర్ కాబట్టి 1/2 రాసుకుంటున్నాము. ఇంటూ 2/6 ఎలా వచ్చింది? సెకండ్ కంటైనర్ లో నెంబర్స్ ఏమున్నాయి? 2, 4, 6, 7, 8, 9 కదా. అందులో నుంచి మళ్ళీ 2, 4 తీయాలి. మళ్ళీ 2 ఛాన్సెసే కదా ఉన్నాయి. 2, 4 ఉన్నాయి కదా అందులో నెంబర్స్. సో 2, 4 కాబట్టి 2 ఛాన్సెస్. సో 1/2 ఇంటూ 2/4 ఫస్ట్ ప్రాబిలిటీ. అదే ఫస్ట్ కంటైనర్ కి సంబంధించి. సెకండ్ కంటైనర్ కి సంబంధించి 1/2 ఇంటూ 2/6 అండి. సో సింప్లిఫై చేసుకుంటే 5/12 అని వచ్చింది. సో ప్రాబిలిటీ మనం తీసే 2 ఎర్న్స్ లో నుంచి ఫస్ట్ ఎర్న్, సెకండ్ ఎర్న్ అయితే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని తీస్తున్నాం కాబట్టి రెండిటికి కలిపి ప్రాబిలిటీని ఎడిషన్ చేస్తే వచ్చేది మనకు టోటల్ ప్రాబిలిటీ అన్నమాట. అది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏమడిగాడు? 3 ఒక్కటే రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? సేమ్ ప్రాసెస్ మళ్ళీ 1/2 ఇంటూ ఫస్ట్ కంటైనర్ లో 3 ఉంది కదండి. 3 1, 2, 3, 4 లో 3 ఒకసారే ఉంది కదా. సో ఒకటే ఉంది. సో ఒక్క 3 రావాలి అంటే అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్ ఒక ఛాన్సే కదా వస్తుంది మనకి. సో 1/4 రాసుకున్నాము. ప్లస్ సెకండ్ కంటైనర్ లో అసలు 3 అనే నెంబరే లేదు కదండి. సో దేర్ ఈస్ నో ఛాన్స్, 0 అని పెట్టేసాం. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1/8 అనేది సెకండ్ బిట్ ఆన్సర్ అండి. థర్డ్ బిట్ ఏంటి? ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ 2 కంటైనర్స్ ఫస్ట్ కంటైనర్ ని సెలెక్ట్ చేశాను. దానిలో మనకు రావాల్సిన నెంబర్ 1, 9 అన్నాడు. సో ఫస్ట్ కంటైనర్ లో 1 ఉంది. ఓకే, 1 రావడానికి అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్, అవుట్ ఆఫ్ 4 నెంబర్స్ లో 1 ఒకసారి వస్తుంది కాబట్టి సో 1/4 వేసుకున్నాం. ప్లస్ సెకండ్ కంటైనర్ లో 1, 9 ఇక్కడ 9 లేదు కదా. ఫస్ట్ దానిలో 1 ఉంది, 9 కూడా ఉండుంటే గనక ఇక్కడ 2/2 ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని వేసేవాళ్ళం కదా. సో 9 లేదు కాబట్టి 1 ఒకటే ఉంది కాబట్టి 1/4 రాసుకున్నాము. సెకండ్ కంటైనర్ లో 1 లేదు, 9 ఒకటే ఉంది కాబట్టి 1/6. అవుట్ ఆఫ్ 6 నెంబర్స్ 9 రావడానికి ఒకసారి ఛాన్స్ ఉంది కాబట్టి 1/6. సో సింప్లిఫై చేస్తే 5/24 వచ్చిందంట. ఓకే, సో ఈ విధంగా ఎలా అడిగాడు ఏంటి? ప్రాబిలిటీలు ఎట్ ఏ టైము 2 కంటైనర్స్ ని వాడుతున్నాము. రెండిట్లోనూ నెంబర్స్ ని డ్రా చేయమంటున్నాడు. ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ రెండిట్లకి విడివిడిగా చేసైనా ఎడిషనే చేస్తావు నువ్వు. ఇక్కడ ఏంటంటే ఎట్ ఏ టైము అని అనుకున్నాడు. లేదు ముందు ప్రాబ్లమ్స్ లో చేసినట్టు ఫస్ట్ కంటైనర్ కి ఏమో ప్రాబిలిటీ చేసేసుకుని సెకండ్ కంటైనర్ కి చేసుకుని టోటల్ ప్రాబిలిటీ అడిగినప్పుడు రెండిట్లోనూ ఛాన్స్ కాబట్టి ఎడిషన్ చేసుకోవచ్చు అలా కూడా విడివిడిగా చేసి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఏ సిటీ పాపులేషన్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ మోల్ కాదండి, అది మేల్ అండి, మేల్. ఓకే, ఏ మేల్ ఆర్ ఏ స్మోకర్. స్మోకర్ అంటే తెలుసు కదా మీకు. ఏ మేల్ ఆర్ ఏ స్మోకర్. సో ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే ఒక సిటీలో పాపులేషన్ ఉంది. అందులో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఒక మేల్ ని సెలెక్ట్ చేయడానికి గానీ లేదా ఒక స్మోకర్ ని సెలెక్ట్ చేయడానికి గానీ ప్రాబిలిటీ ఎంత ఉందంట? 7/10 ఉందంట. ఏ మేలు స్మోకర్ రెండు అక్కరైని దానికి ప్రాబిలిటీ 2/5. ఇది ఏ మేల్ ఇఫ్ ఏ స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ అంటే ఇది కండిషనల్ ప్రాబిలిటీ అన్నమాట. ఈ రెండు మనం ముందు లెక్కలు చేసినట్టే ఇది మాత్రం కండిషనల్ ప్రాబిలిటీ లాగా కండిషన్ అన్నమాట. ఒకటి జరిగింది, దానికంటే ముందు ఇంకోటి హ్యాపెన్ అయ్యింది అని చెప్తున్నాం కదా కండిషనల్ ప్రాబిలిటీ అంటే. సో ఏ మోల్ ఇఫ్ ఏ స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఇస్ 2/3. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ నాన్ స్మోకర్. అమ్మా ఇది రాంగ్. నాన్ స్మోకర్, స్మోక్ చేయని వాడి గురించి అడుగుతున్నాడు. సెకండ్ బిట్ ఏమో ఏ మేల్, మనం తీసే పాపులేషన్ లో మేల్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, మేల్ తీయడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అంటున్నాడు. ఏ స్మోకర్ ఇఫ్ ఏ మేల్ ఈస్ ఫస్ట్ సెలెక్టెడ్. ఫస్ట్ మేల్ ని తీసేసాం, ఆ మేల్ స్మోకర్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఫాలోయింగ్ ఈవెంట్స్ పేర్లు పెట్టుకుందాం. ఎం అంటే ఏ మేల్,
ఏ మేల్ అనుకుందాం, మేల్ ఈ సెలెక్టెడ్, ఎస్ అంటే ఏ స్మోకర్ ఈ సెలెక్టెడ్ అని పేర్లు పెట్టుకున్నాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ బిట్, ఏ మేలు ఆర్ ఏ స్మోకర్. ఆర్ అన్నప్పుడు యూనియన్ వాడతామండి, గుర్తుండాలి. ఓకే, ఏ మేల్ ఆర్ ఏ స్మోకర్, ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ అండి. మేల్ ఆర్ స్మోకర్, యూనియన్ అంటే ఆర్ అండి. సో ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు, 7/10 అని ఇచ్చాడు. ఏ మేల్ ఆర్ స్మోకర్ ఈ 7/10. ఓకే, రాసుకున్నాం. అలాగే ఏ మేలు స్మోకర్ రెండు అక్కరైన అన్నప్పుడు ఇంటర్సెక్షన్ కదండి వాడుతున్నాం. సో పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2/5. తర్వాత ఏంటండి, కండిషనల్ ప్రాబిలిటీ లాగా, ఏ మేల్ ఇఫ్ ఏ స్మోకర్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్, ఏ మేల్ బై ఆల్రెడీ సెలెక్టెడ్ అయింది ఏంటి, స్మోకర్ కాబట్టి పి ఆఫ్ ఎం బై ఎస్. ఏ మేల్ ఆల్రెడీ స్మోకర్ సెలెక్టెడ్ కాబట్టి పి ఆఫ్ ఎం బై ఎస్ ఈక్వల్ టు 2/3. ఓకే, సో గివెన్ దట్ ఇచ్చిన కండిషన్స్ 3 కండిషన్స్ చెప్పాడు కదండి, ఆ మూడిటికి సంబంధించి ఈక్వేషన్స్ రాసుకున్నామండి. సో ఫస్ట్ బిట్ నాన్ స్మోకర్ అండి. అసలు స్మోక్ చేయని వాడిని మనం ఐడెంటిఫై చేయాలంట. స్మోక్ చేసేవాడిని ఏమంటున్నాం, ఎస్ అంటున్నాం కదా, ఎస్ తో ఇండికేట్ చేసాం కదా స్మోకర్స్ ని. సో ప్రాబిలిటీ ఆఫ్ స్మోకర్స్ అన్నప్పుడు పి ఆఫ్ ఎస్ అంటాం కదా. నాన్ స్మోకర్స్ అన్నప్పుడు చెయ్యని వాళ్ళు కదా, బార్ తో ఇండికేట్ చేస్తాం కదా, పి ఆఫ్ ఎస్ బార్. సో నాన్ స్మోకర్ ని పి ఆఫ్ ఎస్ బార్ అన్న. పి ఆఫ్ ఎస్ బార్ ని 1 - పి ఆఫ్ ఎస్ అంటాం కదండి. ఎందుకని, పి ఆఫ్ ఏ బార్ అంటే 1 - పి ఆఫ్ ఏ అని రాస్తున్నాం కదా మన ఫార్ములా. సో 1 - పి ఆఫ్ ఎస్ అండి. ఈ పి ఆఫ్ ఎస్ అంటే పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ బై పి ఆఫ్ ఎం బై ఎస్. ఇది ఎక్కడి నుంచో రాలేదండి, మనకి కండిషనల్ ప్రాబిలిటీ ఉంది. పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ అంటే పి ఆఫ్ ఎస్ ఇంటూ పి ఆఫ్ ఎం బై ఎస్ అండి. ఓకే, దీని నుంచి పి ఆఫ్ ఎస్ రాస్తున్నామండి. పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ బై పి ఆఫ్ ఎం బై ఎస్ అని రాస్తున్నామండి. ఓకేనా, సో 1 - పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ అంటే 2/5 బై పి ఆఫ్ ఎం బై ఎస్ అంటే 2/3. సో సింప్లిఫై చేసుకుంటే 2/5. స్మోక్ చేయని వాడిని మనం ఇప్పుడు చెప్పామండి నాన్ స్మోకర్ అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏ మేల్, ఎంఓఎల్ఈ అని పడిందండి. ఏ మేల్ అండి, ఏ మేల్. సో ప్రాబిలిటీ ఆఫ్ మేల్ పి ఆఫ్ ఎం అండి. నాకు ఎక్కడ మేల్స్ ఇంతమంది సెలెక్ట్ చేసాము అని ఎక్కడ నాకు ప్రాబిలిటీ ఇవ్వలేదండి కదా, పి ఆఫ్ ఎం ఎక్కడ నాకు చెప్పలా. సో పి ఆఫ్ మేల్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ మేల్ అండి. ఎడిషన్ థీరం మనకు ఉందండి, పి ఆఫ్ ఎం యూనియన్ ఎస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎం ప్లస్ పి ఆఫ్ ఎస్ మైనస్ పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ అండి. ఎడిషన్ థీరం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఓకే, పి ఆఫ్ ఎం యూనియన్ ఎస్ అంటే మనకి ఇచ్చాడు 7/10. పి ఆఫ్ ఎం అంటే నాకు తెలియదు కదా, మెయిల్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. పి ఆఫ్ ఎస్ అంటే ఇప్పుడే పి ఆఫ్ ఎస్ పి ఆఫ్ ఎస్ బార్ 2/5 కదండి. పి ఆఫ్ ఎస్ కావాలంటే ఏం చేస్తామండి, పి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 - పి ఆఫ్ ఎస్ బార్ అని ఉంటే దాన్ని మనం ఎలా రాస్తామండి, 1 - పి ఆఫ్ ఎస్ కదా. ఇక్కడ నుంచి పి ఆఫ్ ఎస్ బార్ అంటే 1 - పి ఆఫ్ ఎస్ కదా, దీని నుంచి పి ఆఫ్ ఎస్ రాసుకుందాం. ఓకే, పి ఆఫ్ ఎస్ ఇటు వస్తే పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 - పి ఆఫ్ ఎస్ బార్ అవుతుంది. అంతే కదా, మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఇటున్న ప్లస్ వాల్యూ ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో 1 - పి ఆఫ్ ఎస్ బార్ అంటే 1 - 2/5 చేయండి అమ్మా. సో 5 - 2 అంటే 3/5 వస్తుంది కదా ఎల్సిఎం చేస్తే. సో 3/5 వచ్చింది పి ఆఫ్ ఎస్. ఆ విధంగా రాసానండి. పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ అండి ఉందా మనకి, పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ ఉంది, 2/5 వేసుకున్నా. సో పి ఆఫ్ ఎం ని ఈ కండిషన్ అన్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో దీని నుంచి సింప్లిఫై చేసుకుంటే మనకి పి ఆఫ్ ఎం ఈక్వల్ టు 1/2 అని వచ్చిందండి. ఓకే, సో మేల్ ప్రాబిలిటీ ఎంత అని చెప్పేసి చూపించండి, 1/2 అని. నెక్స్ట్ ఏం అడిగాడండి, థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్, ఏ స్మోకర్ ఇఫ్ ఏ మోల్ ఈస్ ఫస్ట్ సెలెక్టెడ్. స్మోకర్ సెలెక్ట్ చేసేసిన వాడిని డివైడెడ్ బై ఏమని చెప్పాను కదా, ఏ స్మోకర్ ఫస్ట్ ఏ మేల్ సెలెక్టెడ్ అన్నాడు. సో పి ఆఫ్ ఎస్ బై ఏ కనుక్కోవాలన్నమాట. సో పి ఆఫ్ ఎస్ బై ఏ కాదండి, సారీ ఎం. పి ఆఫ్ ఎస్ బై ఎం, మేల్ ని ఎం అన్నాం కదా, పి ఆఫ్ ఎస్ బై ఎం. సో పి ఆఫ్ ఎస్ బై ఎం అంటే మన కండిషనల్ ప్రాబిలిటీ తెలుసు కదా, పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ బై పి ఆఫ్ ఎం అని. సో పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ బై పి ఆఫ్ ఎం అంటే ఎం ఇంటర్సెక్షన్ ఎస్ అంటే 2/5 బై పి ఆఫ్ ఎం అంటే 1/2 క్యాలిక్యులేట్ చేసాం కదా మనం. సో సింప్లిఫై చేస్తే 4/5 అండి. ఇలా మనకి ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఈక్వేషన్స్ ఫస్ట్ రాసుకున్నాను నేను. 3 కండిషన్స్ ఇచ్చాడు, సో 3 కండిషన్స్ రాసా. ఆర్ అని వచ్చినప్పుడు యూనియన్ వాడాలండి.
బోత్ అక్కర్ అన్నప్పుడు ఇంటర్సెక్షన్ వాడాలండి. ఈ రెండు గుర్తుంటే ఈజీగానే ప్రాబ్లమ్స్ చేయగలం మనం వీటిల్లో. ఓకే, నెక్స్ట్ 60% of the 60% of the employees of the XYZ corporation or college graduates. Of these, 10% are in sales of the employee who did not graduate from college. సో ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ ఏదో ఉందండి. ఓకే, అందులో 60% ఎంప్లాయీస్ అంట కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ అంటే చక్కగా చదువుకుని గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుని జాయిన్ అయిన వాళ్ళు 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అండి. 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ XYZ కార్పొరేషన్ ఆర్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అండి. ఓకే, కాలేజ్ గ్రాడ్యుయేట్స్. అవుట్ ఆఫ్ దీస్ అంటే వీటిలో ఉన్న ఈ ఆఫ్ దీస్ అన్నాడండి. ఆఫ్ దీస్ వీటిలో అంటే ఈ 60% లో 10% ఆర్ ఇన్ సేల్స్. 10% సేల్స్ చేస్తున్నారు వాళ్ళు. 60% of the employees of the XYZ corporation are college graduates. Of these, 10% are in sales of the employee who did not graduate from college. 80% are in sales. సో టోటల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళంటే 60% అండి. ఓకే, అలా ఉంచుదాం. టోటల్ గ్రాడ్యుయేట్స్ అనగానే 60% అంటున్నా. ఓకే, 10% ఎంప్లాయీస్ 10% ఎంప్లాయీస్ సేల్స్ చేస్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేట్ చేయలేదండి, కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ చేయని వాళ్ళు. ఓకే, 80% సేల్స్ చేస్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేట్ చేశారనే విషయం క్లారిటీగా మనకి ఇవ్వలేదు. సో 10% చేయలేదు అని అంటే మిగతా ఇచ్చింది కండిషన్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడినట్టే కదా. సో ఏదైనా సరే ఈ 10% మాట్లాడినా, ఈ 80% మాట్లాడినా టోటల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ 60% అండి. టోటల్ గ్రాడ్యుయేట్స్ 60%. గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళు 10% సేల్స్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు అని మెన్షన్ చేయలేదు కానీ 80% సేల్స్ చేస్తున్నారండి అని చెప్పాడు. వాడు అడిగిన కండిషన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎన్ ఎంప్లాయీ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఈజ్ ఇన్ సేల్స్. మనం ర్యాండమ్ గా ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తే, ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేస్తే ఆ ఎంప్లాయీ సేల్స్ లోనే ఉన్నాడు, సేల్స్ చేస్తున్నాడు, సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు అనుకుందాం. ఓకే, సెకండ్ ఏంటి, అన్ ఎంప్లాయీ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఈజ్ నెయిదర్ ఇన్ సేల్స్ నార్ ఏ కాలేజ్ గ్రాడ్యుయేట్. మనం ఒక ఎంప్లాయీని ర్యాండమ్ గా పిక్ చేస్తే వాడు సేల్స్ డిపార్ట్మెంట్ లోనూ లేడు, ఎట్ ద సేమ్ టైం కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ చదివిన వాడు కాదు అని చెప్పాలంట. దానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. సో లెట్ us డిఫైన్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అంటున్నాడు. ఏ, ద ఈవెంట్ ద ఎంప్లాయీ ఈజ్ ఏ కాలేజ్ గ్రాడ్యుయేట్. అసలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది కాలేజ్ గ్రాడ్యుయేట్స్, సేల్స్ చేసే వాళ్ళు. సేల్స్ చేసే వాళ్ళల్లో కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళు ఉన్నారు, కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మనం మాట్లాడుకుంటున్నది ప్రాబ్లం గురించి. సో లెట్ ఏ బి ద ఎంప్లాయీ ఈజ్ ఏ కాలేజ్ గ్రాడ్యుయేట్. ఏ అనేవాడు కాలేజ్ గ్రాడ్యుయేట్స్, టోటల్ గ్రాడ్యుయేట్స్ నేను ఏతో ఇండికేట్ చేస్తాను. ద ఎంప్లాయీ ఈజ్ ఏ కాలేజ్ గ్రాడ్యుయేట్. బి అనేవాడు ద ఎంప్లాయీ ఈజ్ ఇన్ సేల్స్. సేల్స్ చేస్తున్న ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను కానీ ఆ సేల్స్ చేస్తున్న ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్స్ అని నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదండి. గ్రాడ్యుయేట్స్ గురించి మెన్షన్ చేస్తున్నది ఏ అండి, సేల్స్ చేసే ఎంప్లాయీస్ ని మెన్షన్ చేస్తున్నది బి అండి. ఓకే, ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, మనకి 60% ఎంప్లాయీస్ అన్నాం కదండి కాలేజ్ గ్రాడ్యుయేట్స్. సో 60/100 అంటే 0.60 అండి. అవుట్ ఆఫ్ 60% అంటే 60/100 అంటాం కదా, 100% అంటే 100 వేస్తాం కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. బి అంటే ఏంటి, ఎంప్లాయీ ఇన్ సేల్స్ బై ఏ అంటున్నా. ఏ అంటే వాడు కాలేజ్ గ్రాడ్యుయేట్, ఏ అంటే మనం టోటల్ ఎంప్లాయీస్ ఇచ్చండి. ఓకే, సో పి ఆఫ్ బి బై ఏ 10% అన్నాడు కదా, 10/100 0.10. పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు 80/100. ఇక్కడ చూడండి బి అన్నాడు. బిని నేను ఒక నిమిషం మ్యూట్ ఆల్ చేస్తాను. ఎప్పుడైనా చేయకపోతే ఇలాంటి సౌండ్స్ వస్తాయి.
సో చూడండి, బి అనేవాడు ఎంప్లాయీ ఇన్ ఏ సేల్స్ అంటున్నా. ఎంప్లాయీ ఇన్ ఏ సేల్స్ 10% ఆర్ ఇన్ సేల్స్ అంటున్నాం కదా. సో 10/100 అని వేసుకున్నాం. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 80/100. 80% ఆర్ ఇన్ సేల్స్ అన్నాడు. 80/100 0.80. ఏదైనా ఈ ఏ అనేది ఎంప్లాయీస్, మొత్తం ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఏ అనేది ఎంప్లాయీస్ టోటల్ 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ అన్నానండి. ఫస్ట్ 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ అన్నాను. ఓకే, నేను మాట్లాడుతుంది 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ అన్నాను. సో అందుకోసమే ఏ అనేది మనకి టోటల్ గురించి మాట్లాడుతున్నా. ఎంప్లాయీస్ లో సేల్స్ చేసేవాడు 10% గ్రాడ్యుయేట్స్ కాదు వాళ్ళు. అలాగే ఎంప్లాయీస్ లో సేల్స్ చేసే వాళ్ళు 80% వాళ్ళు గ్రాడ్యుయేట్స్. ఏదైనా మనం చూడాల్సింది గ్రాడ్యుయేట్స్ కాదు అనే మాటే చూస్తున్నాం. సో 10/100 80/100 రాసుకున్నామండి. ఇక్కడ బి బార్ ఎంప్లాయీ ఈజ్ ఇన్ ఏ సేల్స్. క్వశ్చన్ కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నట్టుంది. సరే అమ్మా, ఈ ప్రాబ్లం ఒకసారి మళ్ళీ నేను టెక్స్ట్ బుక్ వెరిఫై చేసి చెప్తాను. ఇక్కడ ఏంటో కొంచెం బి బై ఏ అన్నాడు, మళ్ళీ బి బై ఏ అంటున్నాడు. ఏంటో కొద్దిగా ఒకసారి చూడాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో నేను ఇది డౌట్ క్లారిఫై చేస్తానమ్మా. సో సేమ్ వే అలాగే ఈ ప్రాబ్లం కూడా లాస్ట్ సమ్ ఏబి కంప్యూటర్స్ ఉన్నాయి. సేల్స్ మ్యాన్ 2 computers A and B are to be marketed. A salesman who is assigned the job of finding customer for them has 60% and 40% chances respectively. A 2 computers ఉన్నాయి. A 2 computers A and B are to be marketed. AB కంప్యూటర్ పేర్లు పెట్టాడు. ఓకే, మార్కెటింగ్ చేయాల్సిన కంప్యూటర్స్. సో ఏబి కస్టమర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి కదా, అమ్మాలి అంటే. సో ఏని మార్కెట్ చేయడం కోసం 60% కస్టమర్స్ ని ఫైండ్ చేశాడు. బి మార్కెట్ చేయడం కోసం 40% ఫైండ్ చేశాడు. సో వాడు ఏమంటున్నాడు, ద 2 computers కెన్ బి సోల్డ్ ఇండిపెండెంట్లీ గివెన్ దట్ హీ వాజ్ ఏబుల్ టు సెల్ అట్లీస్ట్ 1 computer. వాడు కనీసం ఒక కంప్యూటర్ అయినా సేల్ చేయాలంట. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ కంప్యూటర్ ఏ హ్యాస్ బిన్ సోల్డ్? ఆ 2 కంప్యూటర్లో ఏ అమ్మడానికి అయ్యే ఛాన్స్ అడుగుతున్నాడు. సో ఏ డిఫైనింగ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. ఏ ద కంప్యూటర్ ఏ ఇస్ మార్కెటెడ్. బి నేమో కంప్యూటర్ బి ఇస్ మార్కెటెడ్ పెట్టుకున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు, 60% కాబట్టి 0.60. బి 40% కాబట్టి 0.40. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బి. నేను ఇక్కడ చేయాల్సింది ఏంటి, అట్లీస్ట్ ఏ యూనియన్ బి అండి. యూనియన్ బి అన్నప్పుడు అండి, ఏ యూనియన్ బి అన్నప్పుడు అట్లీస్ట్ ఒక్కటైనా, యూనియన్ అన్నప్పుడు అట్లీస్ట్ ఒక్కటైనా అక్కర అవ్వాలని చెప్పుకున్నాం మనం టేబుల్ చెప్పినప్పుడు కదా. సో ఏ యూనియన్ బి. సో ఈ ఏ యూనియన్ బిలో ఏదో ఒక్కటైనా అక్కర అవ్వాలి. కానీ నాకు ఆ అక్కర అవ్వాల్సింది ఏంటి, ఏనే అమ్మాలి నేను. వాడు అదేగా అడిగాడు, ఏ అమ్మడానికి ఎంత అవకాశం ఉంది అన్నాడు. సో అందుకే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బి రాసుకున్నామండి. సో వీడిక్కడ ఏ యూనియన్ బి అన్నాడు, కానీ ఈ కండిషన్ అవసరం లేదండి, ఇది అవసరం లేదు. సో పి ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బి. సో దీన్ని పి ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బిని, పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకు తెలుసు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి బై పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదండి ఫార్ములా. ఈ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ తెలుసు, పి ఆఫ్ బి తెలుసు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దీన్ని ఇంటర్సెక్షన్ ఇంటూగా రాసుకోవచ్చు అని మనం ముందు చెప్పాం కదండి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో అలాగే రాసామండి. సో సింప్లిఫై చేస్తే పి ఆఫ్ ఏ యూనియన్ బి 0.76 వచ్చిందండి. పి ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ యూనియన్ బి రాసాం. పి ఆఫ్ ఏ అంటే 0.60 బై 0.76 అండి. సింప్లిఫై చేస్తే 0.79. సో ఇలా వాడు అడిగింది ఏంటి అనే దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చండి. సో ప్రీవియస్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా నెక్స్ట్ క్లాస్ లో. అది ఒకసారి టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఉందా లేదా చూసి వెరిఫై చేసి, కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, ఏవైనా రాంగ్ గా ఎక్కిచ్చారేమో ప్రాబ్లం, అసలు ఆ రైటింగ్ కూడా సరిగ్గా అర్థం కావట్లా. ప్రాబిలిటీ నోట్స్ మనకు దొరికి అదే రాసుకోవాల్సి వస్తుంది. పీడిఎఫ్లు ఇప్పుడు రాసి
ఫోటోలు తీసి పెట్టాలంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమన్నా ఉన్నాయమ్మా? ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.